24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎన్టీఏ ఆటలాడుకుంటుంది. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయం సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. దానికి సంబంధించి నడుస్తుంది. దానికి సంబంధించి అసలు ఈ నీట్ ఎగ్జామ్లో ఏం జరిగింది, ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది అంటే దీనికి సంబంధించి మనం చాలా కారణాలు చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ 14 రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ జూన్ 4న ఆల్రెడీ అందరూ కూడా టీవీలు కతుక్కొని కూర్చున్నారు. ఎందుకు అంటే రిజల్ట్స్ ఏమవుతాయి, పొలిటికల్గా సంబంధించి ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏమవుతాయి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న టైంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ నార్మల్గా సింపుల్గా ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా అవకతవకలు ఉన్నాయండి. దాన్ని మేనేజ్ చేయడం కోసమే ఆ రోజు రిలీజ్ చేశారు. 14th రిలీజ్ చేయాల్సింది కావాలనే 4th రిలీజ్ చేశారని కూడా నడుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత తొందరగా రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇక్కడ చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ 720/720 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా నలుగురు, ఇంతకు మించి అయితే ఎక్కువ మంది 720/720 తెచ్చుకుంది లేదు. కానీ ఫస్ట్ టైం 67 మంది 720కి 720 మార్కులు తెచ్చుకున్నారు. అది ఎలా జరిగింది అన్నది చాలా మందిలో కూడా చాలా డౌట్ ఉందన్నమాట. పోనీ అందరు బాగా చదువుకున్నారు అందుకే వచ్చింది అంటే అక్కడ ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఏంటి అంటే ఎక్కడైతే హర్యానాలో ఒక ఎగ్జామ్ సెంటర్లో ఒకే సెంటర్లో ఒకే దగ్గర కూర్చొని రాసిన 8 మందికి కూడా 720/720 వచ్చినాయి. సో ఇక్కడ చాలా మంది అలా ఎలా జరుగుతుంది, 5,000 సెంటర్లు ఇంకా అంతకన్నా ఎక్కువ సెంటర్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఒకే సెంటర్లో 8 మందికి ఎలా వచ్చింది అన్నది కూడా చాలా మంది హైలైట్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. సో అందుకనే అందరూ ఏమంటున్నారంటే ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగింది అని చెప్పేసి కూడా చాలా మంది అన్నది క్వశ్చన్ అయితే వ్యక్తపరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలాగే మార్క్ లిస్ట్కి సంబంధించి యాక్చువల్గా ఇప్పుడు 180 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ అండి. ఆ 4 మార్క్స్కి కౌంట్ చేసుకుంటే 720 మార్క్స్ రావాలి. ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పు రాస్తే, ఒక క్వశ్చన్ తప్పు కనుక రాస్తే ఆ క్వశ్చన్కి -1 మార్క్ ఉంటుంది. అంటే అక్కడ ఒక 4 మార్క్స్ పోతుంది, -1 మార్క్, మొత్తం టోటల్గా 5 మార్క్స్ పోవాలి. సో అలా కనుక చూసుకుంటే 716 లేదా 715 రావాలి. కానీ ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే అలా ఎవరికి రాలేదు. ఎక్కువ మందికి ఎలా వచ్చిందంటే 720/720 కాకుండా తర్వాత ఎక్కువ మందికి 718, 719 మార్క్స్ వచ్చినాయి. అలా ఎలా వచ్చింది, అసలు ఏ ప్రాతిపదికన అలా మార్కులు వచ్చినాయి అన్నది ఇప్పుడు ఎవ్వరూ అర్థం కావట్లేదు. దాని గురించి అడిగితే కూడా అధికారులు ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఇంకా హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఒక సిల్లీ ఆన్సర్ అయితే చెప్తున్నారు. అది సిల్లీ అనాలో సీరియస్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని సెంటర్లో హిందీ క్వశ్చన్ పేపర్ అడిగారు. ఆ సెంటర్ మొత్తం హిందీ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అడిగారు. కానీ మేము ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాము. సో దానివల్ల మేము వాళ్ళకి కొంచెం టైం గ్రేస్ పీరియడ్ మార్కులు ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళకి డిలే అయ్యింది ఇంగ్లీష్ పేపర్ తీసుకొచ్చి ఇచ్చేసరికి, అందువల్లే వారికి మార్కులు అలా వచ్చినాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొన్ని గంటలకే ఆ పేపర్ అన్నది సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసింది అనమాట. సో పేపర్ లీక్ అయింది అని చెప్పేసి అదొక వాదన నడుస్తుంది. ఈ మార్క్స్ ఏ విధంగా ఇచ్చారు అన్నది కూడా అర్థం కాక జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిజిక్స్ క్వశ్చన్ వచ్చేసి ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. అంటే పాత టెక్స్ట్ బుక్లో ఒక ఆన్సర్ ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లో ఒక ఆన్సర్ ఉంది. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏమన్నారంటే 2 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్లో 2 ఆన్సర్లో ఏ ఆన్సర్ రాసినా కూడా ప్రాబ్లం లేదు, మేము మార్క్స్ అయితే అటెండ్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అటెండ్ చేస్తే ఇచ్చేస్తా అంటున్నారుగా, ప్రాబ్లం ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఏమైందంటే 1 మార్కు తేడాతోనే ర్యాంక్ అన్నది చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో ఎందుకు 5 మార్క్స్ మళ్ళీ ఒక మైనస్ మార్క్ కూడా పోతుంది కదా, ఎందుకులే అనేసి చాలా మంది ఏ ఆన్సర్ పెట్టాలో తెలియక కొంతమంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అటెండ్ చేయలేదు, కొంతమంది ఆన్సర్ అటెండ్ చేశారు. ఆన్సర్ అటెండ్ చేసిన వాళ్ళకి మార్క్స్ కలుస్తున్నాయి, బాగానే ఉంది. మరి చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మా పరిస్థితి ఏంటి, మాకు మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయండి. ఎందుకు అంటే ఆల్రెడీ పేపర్ లీక్ అయింది, అది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ క్వశ్చన్స్కి కూడా క్లారిటీ లేదు. సో ఎందుకు ఇంకా చాయిస్ తీసుకోవడం, మాకు ఎగ్జామ్ రీకండక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ నీట్ 2024 అన్నది అయితే చాలా గందరగోళంగా అయితే ఉందండి. అసలు ఏంటి, అసలు దీనికి సంబంధించి కారణాలు ఏంటి, అసలు ఏంటి ఆ ప్యాటర్న్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేశారు ఏంటి అన్నది కూడా ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. సో నీట్ ప్యాటర్న్లో అసలు మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్గా నీట్ ప్యాటర్న్లో వచ్చేసి మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 ఇంటూ ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. సో అలా టోటల్గా చూసుకుంటే 720 మార్క్స్ రావాలి. ఓకే, 67 మందికి 720 మార్క్స్ వచ్చాయి, అది ఓకే, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఈ 180 ఇంటూ 4 720 వచ్చేసినాయి కదా. ఒకవేళ 180 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ తప్పు రాస్తే వాళ్ళు మొత్తం 179 క్వశ్చన్స్ అటెండ్ చేసినట్లు. సో వాళ్ళకి ఎంత రావాలి, అప్పుడు 716 రావాలి. మీకు ఇందాక నేను చెప్పాను
ఒకవేళ క్వశ్చన్ కనుక రాంగ్ అటెండ్ చేస్తే ఆ 4 మార్క్స్ కాకుండా -1 మార్క్ అవుతుందని చెప్పేసి. సో -1 అయితే 715 రావాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ 180 క్వశ్చన్స్ అటెండ్ చేసి అందులో ఒక క్వశ్చన్ కనుక తప్పు రాసుంటే 179 × 4 అంటే 716 రావాలి. ఇన్ కేస్ -1 ఉంది కాబట్టి 750 రావాలి. కానీ ఇక్కడ బాగా హైలైట్ అవుతున్న పాయింట్ ఏంటి, చాలా మందికి కూడా 716 715 కాదు 718 719 వచ్చినాయి. ఏ విధంగా వాళ్ళు మార్క్స్ ఇచ్చారో అన్నది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ మార్క్స్ ఇచ్చారో, అసలు ఎలా కౌంట్ చేస్తే ఆ మార్క్స్ వాళ్ళకి వచ్చినాయి అన్నది మాకు తెలియట్లేదు. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్తుంటే నేను మీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, హిందీ పేపర్ బదులు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాము, అందుకనే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామంటున్నారు. ఎలా గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు, ఎట్లా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే ఇంత టైం లేట్ అయింది సో ఇన్ని మార్క్స్ యాడ్ చేసాం, ఎలాంటి క్లారిటీ కూడా అధికారులు అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా వాదనలు అన్నవి నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసు అయితే నడుస్తుంది. సో చూద్దాం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో.